యాకోబు 4:2లో మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధములు చేయుదురు కానీ దేవుని అడుగనందువలన మీకేమీ దొరకదు. మానవులందరూ ఇలాగే ఉంటున్నాము. మనం దేవుని పాదాల దగ్గరకు రావటం మాత్రమే చెయ్యం, మిగతావన్నీ చేయటానికి ఇష్టపడుతూ ఉంటాం మానవులుగా. అంటే ఏంటి, ఇక్కడ మన హృదయాల్లో అది కావాలి ఇది కావాలని ఆశ ఉంటుంది. అయితే అది మనం ఆశించింది మనకు దొరకట్లేదు. అవసరమైతే మనుషులు కూడా చంపుతూ ఉంటారు డబ్బు కోసం, మరి వాళ్ళు కోరుకున్నటువంటి వస్తువులు రావటం కోసం మచ్చరపడుతూ ఉంటాము, సంపాదించుకొనలేము, పోట్లాడుతూ ఉంటారు, యుద్ధాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేయటానికైతే చేస్తారు కానీ దేవుని పాదాల దగ్గరకు వచ్చి నాకు ఇది కావాలి అది కావాలి అని ప్రార్థించే వాళ్ళంగా మానవులమైన మనం ఉండము. అందుకని దేవుని అడుగనందున మీకేమీ దొరకలేదు అని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో దేవుని వాక్యం చెప్పుతున్నది. దేవుని అడుగనందున మీకేమీ దొరకలేదు. దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఆయన అడుక్కోకుండా మిగతా ఎలాంటి క్రియలు చేసినప్పటికీ మనకు అవసరమైంది ఏది దొరకదు. ఒకవేళ దొరికినా ఇట్ విల్ బి వెరీ టెంపరరీ అండ్ ఇట్ విల్ డిజపియర్ విత్ ఇన్ షార్ట్ టైం. కాబట్టి మనం దేవుని పాదాల దగ్గరకు వచ్చి అడిగి పొందుకుంటే అది శాశ్వతమైన సంతోషంగా ఉంటుంది మానవులకి.